ఇప్పుడు నేనేదో మెచ్చుకోలు కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు. చరిత్ర ఇది. చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు. అక్కడ ఉంది. అప్పుడు నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది. ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు. ఇటువంటి పనికి మాలిన సలహాలు దయచేసి నాకు ఇవ్వవద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. అది ఒక మనస్తాపానికి కారణం వారికి. సరే, ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం, వాళ్ళు గుండు గుబేలు అనటం. సరే, ఆ పక్క వాళ్ళు ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటాం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగైరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది. లేదు, ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్కు వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత రేపు లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదనుకోండి ఆ డబ్బు, కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా మీకు పోనీ కాదుకూడదంటే రూపాయి జీతం తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు ఒక 50 లక్షల అంత జీతం వచ్చేది, అదో ₹1 కోటి జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ 1 కోటి అన్న మినాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపనిందలు పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. పోత మనం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది పదవి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు. ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం. ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది జీసస్ ఇచ్చాడు అనుకోండి, మా దేవుని ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా మీకు ఒక అవకాశం ఇచ్చాడు. సంషేర్గా వేయండి, లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది. ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు.
వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవటానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి,